ఎన్నో స్టేటస్లో ఎంతోమంది చూసినా, ఫేస్బుక్లో ఎన్నో వేల మంది ఉన్నా, యూట్యూబ్లో 1000 మంది పైన ఉన్నా, ఎన్ని ఉన్నా, సంఘాలున్నా, ఎంత ఉన్నా కానీ నేను కోరుకునేది ఒకటే, ఒక్కరినైనా కానీ క్రీస్తు ఎదుట నిలబడతారు. ఎంత కష్టమైనా, ఎంతో దూరం ప్రయాసంతో వెళ్ళినా, అది ఎండైనా వానైనా చలి అయినా ఎన్ని బాధలైనా కానీ ఒక్కరైనా కానీ క్రీస్తు ఎదుట ఉండాలి అనే ఏ సేవకుడైనా కోరుకుంటాడు. అలాగే సంఘము కూడా ఇలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలనే ఒక సేవకుడు వాళ్ళని ఏం చేస్తున్నారంటే బతిమాలుకుంటున్నాడు. ఇప్పుడుదా చెప్పింది ఆ సేవకుడు గురించి చెప్పడానికి ఇవి చెప్పాను. అపోస్తలుడైన పౌలు గారు